ప్రప్రదంగా నారద మహాముని ప్రతిరూపాలైన మీడియా మిత్రులకి శుభ ఆశీస్సులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు, భారతదేశంలోనూ ప్రధానంగా దక్షిణ భారతదేశంలో ఉన్న న్యాయవాదులందరికీ కూడా అనేక శుభ ఆశీస్సులు. హిందూ లాయర్స్ ఫోరం అనే ఒక సంస్థ మన బాధ్యతని గుర్తెరిగేట్లు చేస్తుంది. అది ఎలా అంటే, ఏదైతే రాష్ట్రాలలో దేవాలయ వ్యవస్థ, దేవాలయ ఆస్తుల పరిరక్షణ, దేవాలయాల యొక్క నిర్వహణలో తగు సూచనలు, హిందూ ధర్మంలో ఎదురవుతున్న అనేక సమస్యలు, వాటికి చట్ట ప్రకారం ఉన్న మార్గదర్శకాలు, వీటన్నిటి మీద కూడా హిందూ లాయర్స్ ఫోరం వర్క్ చేస్తుంది. మనకి 14/9/2025 సంవత్సరంలో అమ్మలగన్నయమ్మ దుర్గమ్మ పాదాల చెంతన ఈ సంస్థ ఆవిర్భవించింది. సుమారుగా తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న 1500 మంది లాయర్లు దీంట్లో పాల్గొనడం కూడా జరిగింది. సమాజంలో ఎదురవుతున్న అనేక విషయాల మీద చర్చలు చేస్తూ వారి సూచనలు సలహాలు తీసుకుని చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనేది మార్గదర్శకాలు అక్కడ ఇచ్చేసిన అనేక మంది ప్రజలకి అందజేయడం జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా సుమారుగా 110-112 బార్ అసోసియేషన్లు ఉన్నట్లుగా ఒక అంచనా. 30,000 పైచిలుక న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రంలో వారు తమ యొక్క విధులు నిర్వహిస్తున్నట్టుగా మా సుముఖనకు వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఇటు 2 రాష్ట్రాల్లో కూడా బార్ కౌన్సిల్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఈ విషయం తీసుకుని మార్చి నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఈ సంస్థ కమిటీని ఏర్పాటు చేసుకుంటూ లాయర్లందరినీ కూడా ఒకటిగా చేస్తూ ఈ రాష్ట్రంలో, ఈ దక్షిణ భారతదేశంలో ప్రప్రదంగా ఏ దేవాలయ ఆస్తుల విషయంలో కానివ్వండి, హిందూ ధర్మ విషయంలో కానివ్వండి, వ్యతిరేక శక్తులు కనుక ప్రయత్నిస్తే వాటిని చట్ట ప్రకారం ఎలా ఎదుర్కోవచ్చు అనేసి ఒక దిశానిర్దేశాన్ని యావత్ హిందూ సమాజానికి ఇచ్చేట్లుగా, దేవాలయం అంటే అది ఎవరిదో, లేదా దేవాలయ ధర్మాల శాఖలు మాత్రమే అనుకునే అపోహ నుంచి దేవాలయము మనది, దేవాలయ బాధ్యతలు మనవి, మన భగవంతుడి యొక్క స్థితిగతుల్ని మనం అవగాహన చేసుకుని పరిరక్షించవలసిన బాధ్యత మన అందరిది అనే విషయంలో ముందుకు సాగే విధంగా హిందూ లాయర్స్ ఫోరం పనిచేస్తుందని చెప్పేసి ఈ వేదిక ద్వారా యావత్ ప్రజానికానికి తెలియపరుస్తున్నాం. సభాయ నమః. ముందుగా భారత్ మాతాకు జై, సనాతన ధర్మకి జై, న్యాయవాదులకు జై, ధర్మ ప్రతినిధులకు జై, ధర్మ దేవతకు జై.